హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైనీస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. చిన్న ఫంక్షన్ ఉందనేసి, అందుకే 1 వీక్ నుంచి రెసిపీస్ ఏమీ పోస్ట్ చేయలేకపోయాను. అయితే ఫంక్షన్ అని చెప్పాను కదా, మా చిన్న బావ వల్ల చిన్న కొడుకు ఫస్ట్ బర్త్డే అన్నమాట. అది సెలబ్రేట్ చేద్దామనేసి వచ్చేసాము. యాక్చువల్గా అయితే పెద్దగా చేద్దామనుకున్నాము, ఫస్ట్ బర్త్డే కదా. ఇక ఇప్పుడు కరోనా ఉంది కదా, అందుకని రిలేటివ్స్ ఎవరిని పిలవట్లేదు, చిన్నగానే చేసేస్తున్నాము. ఈరోజు మా బర్త్డే బాయ్ని ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను. అలాగే మేము ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ కూడా ఎలా చేసుకుంటాము, ఎలా ఎంజాయ్ చేస్తాము అవన్నీ కూడా మీతో కంపల్సరీగా షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ మరి మా బర్త్డే బాయ్ని చూపిస్తాను, వచ్చేసేయండి. బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే మన్విత్ సాయ్. లడ్డు ఇటు చూడు, లడ్డు లడ్డు అందరు చూస్తారు, లడ్డుగా లడ్డుగా ఇక్కడ ఇక్కడ కెమెరా చూడు, గిట్టి గిట్టిగా. అందరూ విష్ చేయండి లడ్డుగా లడ్డు. మా అత్తమ్మ బోటి వంకాయ చేస్తుంది, సూపర్ ఉంటుందట. చూద్దాం ఇట్లా చేస్తున్నాం అత్తమ్మ. రోటి వంకాయ వండుకున్నా, ఇది చూడు అత్తమ్మ, నూనె పోసిన. ఒకసారి చూపిస్తా చూడండి. ఈ బోటి వంకాయ రెసిపీని మా అత్తమ్మ దగ్గర నేర్చుకొని నేను క్లియర్గా రెసిపీని పోస్ట్ చేస్తానండి తర్వాత. ఓకే, చిన్నోడు పెద్దోడు. లడ్డుగా అన్న హాయ్ చెప్పరా, వాడు అందరికి హాయ్ చెప్పు. వాడు పండు అడుగు, అందరికి హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు? మొత్తం కిందికే చూస్తున్నావు. లడ్డు మా చిన్నక్క హాయ్ చెప్పక్క. ఏం చేస్తున్నావు? పిల్లలతో ఆడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే మాది లంచ్ అయిపోయింది. ఇంకా నైట్కి డిన్నర్కి కూడా చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ చేసేసి రెడీ పెట్టేసుకున్నాము. మళ్ళీ ఎంజాయ్ చేయలేం కదా మళ్ళీ వంట దగ్గరికి వెళ్తే అనేసి అన్నీ రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు డెకరేషన్ చేయడానికి అన్నీ సర్దుతున్నారు మా వాళ్ళు. ఆ డెకరేషన్ ఎలా చేస్తామో చూపిస్తాను. అంతకంటే ముందుగా మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మని చూపిస్తాను. అమ్మమ్మ కూర్చో, కూర్చో. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. తిన్నావు మరి? తిన్నా అని చెప్పు. తిన్నా, అన్నం తిన్నా. ఇంకేం చెప్పాలి? ఇంకేమైనా చెప్పా? నాలేసగా పానం కూర్చోాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే చెప్పన్నా. మరి నేను డెకరేషన్ చేసేటప్పుడు చూపిస్తాను. ఓకే, ఇక మా వాళ్ళు ఈవినింగ్ 4కి అట్లా డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు.
ఇక్కడ రెడ్ కలర్ టీషర్ట్లో కనిపిస్తుంది మా చిన్న బావ. మీకు మార్నింగ్ చూపించాను కదా మా చిన్నక్కని, వీళ్ళ కొడుకు బర్త్డేనే అన్నమాట ఈరోజు. ఇంకా మా పెద్ద బావ వాళ్ళు కూడా ఉన్నారండి, కాకపోతే రిలేటివ్స్ మ్యారేజ్ ఉంటే అక్కడికి వెళ్ళారు. మళ్ళీ ఈవినింగ్ 5 కల్లా వచ్చేసారండి. కాకపోతే జర్నీ చేసి అలసిపోయి ఉంటారు కదా, అందుకే నేను అక్కడ వీడియోలో చూపించలేదు. కానీ కంపల్సరిగా ఈవినింగ్ పార్టీలో మాత్రం చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్న డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా మేము ఆన్లైన్లో ఏమీ బుక్ చేసుకోలేదండి, డైరెక్ట్ షాప్కి వెళ్ళే తీసేసుకున్నాము. ఇక్కడ డెకరేషన్ చేసిన వాల్కి ఆపోజిట్లోనే ఒక LED లైట్ అయితే పెడుతున్నారండి, ఎందుకంటే మనకి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ బాగా వస్తాయనేసి. ఇక వీళ్ళ పని వీళ్ళకుంటే మా పిల్లల అల్లరి చూడండి. ఇక్కడ గ్రీన్ కలర్ డ్రెస్లో కనిపిస్తున్న ఈ పాప మా పెద్ద బావ వాళ్ళ కూతురు అన్నమాట. ఇక మొత్తానికైతే డెకరేషన్ అంతా చేసేసి రెడీ అయిపోయి పార్టీ అయితే స్టార్ట్ చేసేసాము. వచ్చేసి మా చిన్నక్క వాళ్ళ మమ్మీ డాడీ అండి. నిజంగా చిన్నపిల్లలు ఎక్కువ మందిని చూస్తే ఏడ్చేస్తుంటారు, కానీ మా లడ్డు మాత్రం అలా ఏమీ చేయకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇదంతా ఏంటి అనేసి. వీళ్ళు వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ అమ్మ. వీళ్ళని ఆల్రెడీ మీకు మార్నింగే చూపించాను కదా. ఇంకా మా పెద్ద బావ వాళ్ళు అయితే వచ్చేసారు, మా పెద్దక్క, మా పెద్ద బావ, ఇంకా వాళ్ళ పిల్లలు. ఈ అమ్మ వచ్చేసి మా చిన్నక్క వాళ్ళ నానమ్మ. ఇంకా ఈ ఆరెంజ్ కలర్ శారీలో కనిపిస్తున్నది మా చిన్నక్క వాళ్ళ వదిన. ఇక ఇదంతా కూడా అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫ్రెండ్స్, ఈ రోజంతా కూడా ఇలా గడిచిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఈ వీడియో చూసి. మరి ఇలాంటి వీడియోస్ అండ్ మరిన్ని రెసిపీస్ కోసం షైనీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల వీడియో పోస్ట్ చేయగానే ముందు మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.